హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధను ఆల్ ఇన్ వన్ ఛానల్కి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు అందరూ బాగుండాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చాలా స్పెషల్ వీడియో అనమాట. ఏంటి కట్ చేస్తుంది అని అనుకుంటున్నారా? మటన్ అయితే కాదండి, ఇది వచ్చేసి దుప్పి మాంసం. ఈ దుప్పి మాంసం కూర అయితే చేయబోతున్నాను. అవునండి, మీరు విన్నది నిజమే. ఇక నేనైతే మన చూడడానికి అచ్చం మటన్ లాగే కనిపిస్తుంది కదా, కానీ ఈ దుప్పి మాంసం కూరకి మన మామూలు మటన్కి చాలా కొంచెం డిఫరెంట్ ఉందన్నమాట. ఈ కూర వచ్చేసి కొంచెం రెడ్గానే ఉంటుంది, కట్ చేసినప్పుడు చాలా రెడ్గా ఉంటుంది, కానీ వీడియోలో మీకు సరిగ్గా కనిపించట్లేదు. కానీ ఎవరైనా తిన్న వాళ్ళకి అలాగే చూసిన వాళ్ళకి కూరని వాళ్ళకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఇక ముందుగా అయితే నేను మటనే అంటారు, దుప్పి కూరని మొత్తాన్ని అయితే నీట్గా కట్ చేశాను. ఎముకలు అయితే లేవు, మొత్తం కండ అనమాట. ఇక ముందుగా అయితే ఒక గిన్నె అయితే పెట్టేసి అందులో ఆయిల్ అయితే వేసేసుకున్నాను. మంచిగా హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ ఆకైతే వేసుకున్నాను అనమాట. ఇందులోనే ఆనియన్స్ ఒక 3 నుంచి 4 వరకు చిన్న చిన్నవి అయితే కట్ చేసుకున్నాను. పెద్దదైతే ఒకటి సరిపోతుంది. మంచిగా వేగిన తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేసుకోవాలి ఇందులో, ఎందుకంటే నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇక ఎందుకంటే ఇవి అడవిలో ఇవి తింటాయి కదా, గడ్డి అలాంటివి, అందుకనేసి ఇక మంచిగా అయితే ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే దంచుకొని వేసాను అనమాట. మంచి స్మెల్ అయితే వస్తుంది. ఈ మటన్ అంటే ఇవి దుప్పి కూర వచ్చేసి కేజీ 500 అలా సేల్ చేస్తుంటారు బయట. ఇక మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళైతే, మా హస్బెండ్ వచ్చాడు అనేసి ఊరు నుంచి వాళ్ళైతే తెచ్చియడం జరిగింది. ఇక ఎలా దుప్పి కూర తెచ్చారు కదా అనేసి నా స్టైల్లో నాకు ఎలా వచ్చో అలా వీడియో అయితే చేస్తున్నాను. ఏదైనా మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి ఇక మంచిగా అయితే మేము ఇయర్లీ 1 టైం కానీ 2 టైమ్స్ కానీ అలా ఎవరైనా తెచ్చిస్తే తింటాము, లేకపోతే లేదన్నమాట. ఇక మంచిగా ఆనియన్స్ అయితే టమాటాలు అయితే వేసుకున్నాను, ఒక 4 అయితే వేసుకున్నాను గ్రేవీ కోసం. అవి పండు మాగిన వేసుకున్నాను అనమాట. ఇందులోనే కారం, పసుపు, ఉప్పు కూడా వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి టమాటాలని. సరిపడినంత సాల్ట్. ఇక ఈ కూరని అయితే నేను ఇలానే చేస్తాను. మీకు తెలిస్తే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈసారి నెక్స్ట్ టైం అలానే ట్రై చేస్తాను, ఈసారి మనకి దుప్పి మాంసం వచ్చినప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్? నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను, కానీ సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. ఇక బయట వెళ్ళే ఫుల్ మబ్బులు పట్టేస్తాయి, అలాగే వాతావరణం కూడా చల్లగా ఉంది. ఈ వాతావరణానికి ఈ దుప్పి మాంసం కూరకి చాలా అంటే చాలా బాగానే ఉంటుంది. తింటుంటే సేమ్ మనం మటన్ తిన్న ఫీలింగే వస్తుందన్నమాట. ఇక మంచిగా మగ్గిన తర్వాత నేనైతే ఇందులోనే మటన్ని నీట్గా కడిగేసుకొని వేసేసుకున్నాను అనమాట. ఇక ఇందులో వాటర్ అయితే వేయలేదు, మనకి కొంచెం అందులో ఉన్న వాటర్ మొత్తం బయటికి రావాలి కాబట్టి నేనైతే వాటర్ అయితే వేయట్లేదు. ఆటోమేటిక్గా ఇందులో ఉన్న వాటర్ అయితే వస్తాయి, అందులోనే ఉడుకుతుందన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను వాటర్ని అయితే యాడ్ చేశాను. వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత
వాటర్ని అయితే యాడ్ చేశాను. నేనైతే ఒక 3 టైమ్స్ అయితే వేసాను అనమాట వాటర్ని. ఎందుకంటే ఇది మంచిగా ఉడకాలి కాబట్టి. అదే కుక్కర్లో అయితే మనకి ఒక 4-5 విజిల్స్ వస్తేనే ఈజీగా అయిపోతుంది కూర. ఇక మనం గిన్నెలో పెట్టాం కాబట్టి కొంచెం టైం పట్టింది. నాకైతే 3 అవర్స్ పట్టిందనమాట ఇది ఉడకడానికి. ఎందుకు 3 అవర్స్ పట్టిందని అనుకుంటున్నారా? మాకు ఒక సైడే స్టవ్ అనమాట, పెద్ద మంట వెలుగుతుంది కదా, అది పనిచేయట్లేదు. అందుకనేసి మేము ఒక సైడ్ నుంచే వంట చేసుకుంటాము. అందుకే నాకు ఒక 3 అవర్స్ పట్టింది ఉడికేసరికి. ఇక మొత్తానికైతే నేను ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇంకా మంచిగా మటన్ ఉన్నట్టే ఉంది చూస్తుంటే. ఇందులోనే ధనియాలు, చెక్క, అలాగే అల్లము, వెల్లుల్లి వేసి దంచి మసాలా అయితే వేసాను. ఇందులోనే మటన్ మసాలా అలాగే ధనియాల పౌడర్ సపరేట్గా వేసాను. ఇంకా ఎలాంటి మసాలా అయితే నేను వేయట్లేదు. చాలా అంటే చాలా బాగుంది. మాకు గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి నేనైతే వాటర్ని ఎక్కువ వేసుకున్నాను అనమాట. మీకు వాటర్ తక్కువ కావాలంటే వాటర్ని తగ్గించుకుంటే మనకి గ్రేవీ తక్కువ వస్తుంది. కూర అంటే మంచి టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మంచిగా అయితే ఉడికిపోయింది. జస్ట్ ఒక 5 మినిట్స్ అయితే నేను ఉంచేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. చూసారు కదా, కూర అయితే చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది. ఎంత కలర్ఫుల్గా ఉందో అంత టేస్టీగా అయితే ఉందన్నమాట ఈ దుప్పి మాంసం కూర. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.